నమస్తులు నేను మీ శ్రీవల్లి లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లు గురిపిస్తుంది. ముందుగాల తలకాయ వార్తలు చూద్దాం, అటెనక వార్తలకు పోదాం. మాట మార్చిర్రు, గుట్టను మింగుతుండ్రు. టీచర్లకు బతుకు తెరువు లేదు, సర్కార్ పట్టించుకుంటలేదు. దొంగ బాబా దొరికిండు, బాగానే పైకం దొబ్బిండు. మాకు నీళ్లు కావాలి, రైతులను ఎందుకు గోస పెట్టాలి? అబ్బబ్బా, ఏం మనుషులు ఉన్నారో ఏమో పోన్రి, ఏది మిగిలనిత్తలేరు, దక్కనిత్తలేరు. రేపు వచ్చే తరానికి ఏం మిగిల్చేటట్టు లేరు కదా. అడవులను నరకబట్టే, ఇక నీళ్ళని ఖరాబు చేయబట్టే, గాలిని గబ్బు చేయబట్టే ఇప్పుడు గిదాన్ని కూడా దక్కనిత్తలేరు. మరి గదేందో మనం కూడా తెలుసుకోవాలి కదా. చలో పాన్రి తెలుసుకుందాం. ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా, ఒడ్డెక్కినాక బోడమల్లన్నా అన్నట్టే ఉంది కదా ఈ నాయకుల పరిస్థితి. అప్పుడేం చెప్పింది ఒకటి, ఇప్పుడేం చేసేది ఒకట. మీరు అప్పుడు చెప్తిరి, మరి ఇప్పుడు చేసేది ఏంది సార్లు అని చెప్పేసి ఇక్కడ రైతులు ఊరోళ్ళంతా ఒక తీరు కరుచుకుంటలేరు పోన్రి. ఇక్కడ దాదాపు 2000 ఎకరాల గుట్టుందాట. ఇక అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండగా జగనాల్ సర్కార్లా లేదు ఈ గుట్టం తవ్వి మొత్తం బొగ్గును తర్వాత అట్లనే మట్టిని తీసుకొని పోతుంటే ఏంది ఉంటదా, ఊరు పోతుందా? అరణ్యానికి సంబంధించిన ఏరియా ఇది. ఏమంటే ఇంచుమించు 2000 ఎకరం ఉంటుంది. దీంట్లో కొన్ని రొప్పులు అవి ఉంటాయి, అట్లనే మేకలు గుడ్లు నీళ్ళు తింటూ ఉంటాయి, జంకులు ఉన్నాయి. ఉన్న మంచి పొలాలు ఉంటే అది చేసుకునే వాళ్ళు. మన గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో దౌర్జన్యంగా మట్టి ఇసుక, అప్పుడు జోగేశ్వరరావు గారు తెలుగుదేశం నాయకుడు బండా సత్యనారాయణ గారు అప్పుడు వాళ్ళ నుంచి పట్టుకుని మేమందరం బతిమని తీసుకొచ్చి మేమందరం ధర్నా చేసి ఒంటరి పెట్టుకుని అప్పుడు దాన్ని పందించి ఆపేమండి. ఆగింది అప్పుడు. ఏమంటే ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ కుటుంబ ప్రభుత్వం వచ్చింది. నేను అగ్గించేది కుటుంబ ప్రభుత్వం అని. మరి కుటుంబ ప్రభుత్వం మమ్మల్ని కాపాడాలి ఏంటండి. ఇప్పుడు మా ఊరికి దగ్గరలో ఉంది గోదావరి. ఇలా ఏదో తీసుకుపోతుంటే రేత్రపాలు మీరు ఎక్కడ కాపాడగలిగేదండి. మాకు పొలాలు పోయి మాకు తింటా కూలి లేక ఇంకా ముందుకు వస్తే కొంపలు కూడా కూలిపోతాయండి. మరి ఆ కొంపలు కూలిపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలో, ఈ పిల్లం పెట్టలో ఎక్కడ బతకాలో మాకు అర్థం కాదు. అందుకే ప్రభుత్వం మా మీద దయించి ఇంకా దీని మీద కట్టుబడి చేయాలని, వాళ్ళ ఎవరైతే మట్టి మసిక తవ్వుతున్నాడో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ గుట్టం తవ్వితే పర్యావరణం దెబ్బతింటది, అట్లనే జీవాలు ఎడమేయాలి, అట్లనే భూగర్భ జలాలు కూడా పాతాళానికి పడిపోతాయి. 100,000 ఎకరాలు నది గర్భంలో కలిసిపోతాయి. ఒకవేళ బగ్గ వానొచ్చి వరదొచ్చు, ఎట్లా ఊర్లన్నీ మునిగిపోవా? ఇగో గిట్లా తవ్వుతారా అని చెప్పేసి అప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద ఎదురు తిరిగిన వాళ్ళే ఇప్పుడు మళ్ళా గాలు గదే పని చేస్తున్నారట. ఎక్కడిది నైట్కి నైటే లోడ్లే పోతున్నాయట. లారీలు మొత్తం మట్టినంతా ఈంచెల్లి ఎక్కడ కొట్టుకోపోతున్నారో ఏమో. పురం మండలం నారాలంక గ్రామం, వాడపాలెం, వానపల్లి సరిహద్దు గ్రామాల రైతులు, గ్రామాల ప్రజలు కలిపి మేము విజ్ఞప్తి చేసుకున్నామండి. ఇక్కడ 2000 ఎకరం సరిహద్దులు లంక గ్రామాలన్నీ ఉన్నాయి. ఈ పంట భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ప్రయత్నం చేస్తే మేము కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చాం. దాన్ని అతిక్రమించి మళ్ళీ కొంతమంది మట్టి మాఫియాలు ఈ మట్టి గొరికిసుక రాత్రులు తోలుతుంటే మేము ఆపగలుగుతున్నాం. మాకు శక్తి సరిపోవట్లేదు. మేము అధికారులకి అర్జీలు పెట్టుకుంటాం జరిగింది, కానీ ఎవరో స్పందించట్లేదు. ఇలాగే కొనసాగితే
ఈ మట్టి అంతా పోతే లంక గ్రామాలు కొట్టుకుపోతే, మా భూములు కొట్టుకుపోతే, తర్వాత నారాలంక కూడా కొట్టుకుపోద్ది, కేదార్లంక కొట్టుకుపోద్ది. మీరు అధికారులు అందరూ స్పందించి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. ఇక వీళ్ళు ఇట్లా నిరసన చేసేటరికి పోలీసు వాళ్ళు అట్నే తహసీల్దారు వీళ్ళంతా వచ్చి మాట్లాడిరాట. ఇక వెంటనే ఒక ఆయుధం దరఖాస్తు ఇచ్చిరాట వాళ్ళకు. ఇక మీకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చుడుతోని చిన్నగా ధర్నానైతే విరమించుడు అనుకోరాదురి. నాకు కపిలేశ్వరం శివారు బోళ్ళంక గ్రామంలో కూడా నాకు భూములు ఉన్నాయండి. నా భూముల్లో అప్పుడు జరాయితీ భూమిలో నుంచి కూడా ఈ ఇసుక కోసం బాటాలో జరాయితీ భూమి నుంచి కూడా వేయటం జరిగింది. గతంలో వేసినప్పుడు కూడా మేము అబ్జెక్షన్ చెప్తే అప్పుడు ఆఫ్ చేశారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు, మరి ఇంకా బయట వాళ్ళు కూడా ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు దౌర్జన్యంగా మళ్ళీ బాట వేసి మళ్ళీ ఈ ఇసుకనే తవ్వకానే చేయడం మొదలు పెడుతుంది. ఇటు నారాయణ గ్రామం కానీ, అటు వానపల్లి గ్రామం కానివ్వండి, ఇటు వాడపాలెం కానీ, కేదాలం గ్రామం కానీ, ఇవన్నీ నదీ పథకంలో కలిసిపోవడం మాత్రం ఖాయమండి. దీన్ని గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వం స్పందించి దీన్ని ఆపవలసిందిగా మేము కోరి ప్రార్థిస్తున్నాం. ఏందుల్లా మొత్తం గుట్టల్ని దవ్వబట్టే, అడవుల్ని నరకబట్టే, పర్యావరణం అంతా ధ్వంసం చేయబట్టే రేపు వచ్చే భవిష్యత్తుకు ఎట్లా చెప్పుర్రి? కనీసం గుట్టల్ని కూడా మిగిలనిస్తలేరు. అభివృద్ధి జరగాల గాని పర్యావరణాన్ని యాగం చేసే అభివృద్ధి ఎందుకు చెప్పుర్రి? రేపు వచ్చే భవిష్యత్ తరానికి ఏం ఉండొద్దా అని గరం అవుతున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. ఓసారు పాఠం చెప్తే ఆ పాఠం విని ఎంతోమంది మస్తు ప్రయోజకులు అవుతారు. డాక్టర్లు, టీచర్లు, లాయర్లు, కలెక్టర్లు, పోలీసు వాళ్ళు ఇట్లా పెద్ద పెద్ద ఉద్యోగాలను సాధించుకొని మంచిగా బతుకుతుండ్రులా. మరి మనకు చదువు చెప్పిన టీచర్ల జీవితం ఎట్లుంటుందో ఎరికేనా? ఇగో గిట్లుంటుంది. ఆచార్య దేవో భవ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. గురువును మించిన దైవం లేదు. ఇగో ఇవన్నీ మాట్లాడడానికి బానే ఉన్నా గురువు బతుకు మాత్రం అట్లా లేదట. ఇగో గిడ కనబడుతున్నారు కదా, వీళ్ళు పెద్ద పెద్ద సార్లు, టీచర్లు, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, IIITలలో, యూనివర్సిటీలలో చెప్పేటోళ్ళు. అగో పేరు పెద్దగానే ఉన్నా, పేరుకు మంచిగా చెప్పుకోనికే ఉన్నా కానీ జీతం అయితే సరిపోనొత్తలేదట. కాంటాక్ట్ బేస్ కిందనే చేస్తున్నామట. ఇంకెన్ని రోజులు అని ఇట్లా చేయాలి? మాకు ఇంత మంచి నాలెడ్జ్ ఉన్నాక, ఇంత మంచి చెప్పుడు వచ్చినాక కూడా ఇంకా మమ్మల్ని సర్కారు పట్టించుకుంటలేదు. 15 ఏళ్ల నుంచి ఇట్లనేనా అని చెప్పేసి ఈ బాసరా IIIT కాడ మొత్తం ఉద్యోగస్తులంతా, ప్రొఫెసర్లంతా ఇట్లా నిరసన చేపడుతున్నారు. IIIT బాసరాలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మేము ఈ సంస్థ ఎస్టాబ్లిష్ చేసినటువంటి దగ్గర నుంచి మా సర్వీసులను అందిస్తూ విద్యార్థులకు ఉన్నతమైన విద్యను నేర్పి వారి బంగారు భవిష్యత్తుకు బాట వేస్తున్నాం. IITలు, NITలు, సెంట్రల్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత అర్హతలు కలిగి ఇక్కడ నోటిఫికేషన్ ద్వారా రిటర్న్ టెస్టు, తర్వాత ఇంటర్వ్యూలు కండక్ట్ చేయబడి ఒక సెలక్షన్ కమిటీ ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఉన్నతమైన విద్యా అర్హతలు కలిగి ఉన్నాం. అయినప్పటికీ మేము కాంట్రాక్ట్ వ్యవస్థలో మగ్గిపోతున్నాం. మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అదే ఒకవేళ గత గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేసి ఉంటే గత 10-15 సంవత్సరాల నుంచి యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ లేక ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో మేము మగ్గిపోతున్నాము. మాకు క్వాలిఫికేషన్స్ ఉండి మేము ఉన్నతమైన సేవలు అందిస్తున్నప్పటికీ కూడా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్గానే మిగిలిపోతున్నాం. కొంతమంది ఆల్రెడీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్గానే రిటైర్ అయిపోయారు. అదే రెగ్యులర్ అపాయింట్మెంట్లో జరిగి ఉంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లుగా మేము ఉండాల్సిన పరిస్థితి. అయినప్పటికీ మేము గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణం కావచ్చు, లేదంటే ఉన్నతాధికారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా కావచ్చు, కానీ ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలోనే చాలని జీతాలతో మా జీవితాలు చీకటమయమైపోయినవి. నిన్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ యూనివర్సిటీలలో నియామకాలు చేపడతాము, యూనివర్సిటీలను ప్రక్షాళన చేస్తాము, యూనివర్సిటీ అభివృద్ధికి బాటలు వేస్తామని అంటున్నారు. అసలు యూనివర్సిటీలు నడుస్తున్నదే మా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ద్వారా ముఖ్యమంత్రి గారు. ఈ యూనివర్సిటీలను నడిపిస్తున్నది మా రక్తము, మా చెమటతోనే మేము నడిపిస్తున్నాం. మేము శ్రమ దోపిడికి గురై ఉన్నాము. మా గురించి మీరు ప్రస్తావించకపోవడం చాలా బాధాకరము. మీరు నియామకాలకు వెళ్తా అనే దాన్ని మేము స్వాగతిస్తున్నాము. కానీ మా పరిస్థితి ఏంటి? మాకు జాబ్ సెక్యూరిటీ లేదు, మేము ఆందోళనలో ఉన్నాము. మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా మాకు ఒక గౌరవప్రదమైన జీతంనిచ్చి జీవితాన్ని ప్రసాదించమని మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ రిక్వెస్ట్ ఏంటంటే
యూజీసీ పే స్కేల్ ఏదైతే ఉన్నదో బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏతో కూడినటువంటి జీతమునిచ్చి మాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి మా విజ్ఞప్తిని మన్నించండి. అలా కాకుండా మీరు నియామకాలు చేపడతాము, మా సమస్యను గాలికి వదిలేస్తామని అంటే మేము చాలా ఆందోళనలో ఉన్నాము. అన్ని యూనివర్సిటీల్లో కూడా ఇలాంటి ఆందోళనలే ఉన్నాము. మీరు మా సమస్యను తీర్చకుండా రిక్రూట్మెంట్కి వెళితే, నియామకాలు చేపడితే మేము అన్ని యూనివర్సిటీల్లో కూడా నిరవధిక సమ్మెను చేపట్టి యూనివర్సిటీలను స్తంభింపజేస్తాము. అటువంటి పరిస్థితి మీరు రానివ్వరని మాకు తెలుసు. మీ పైన మాకు సంపూర్ణమైన నమ్మకము విశ్వాసము ఉన్నవి. దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని, ఒక సెక్యూరిటీతో కూడినటువంటి గౌరవప్రదమైన జీతం మాకు ఇవ్వమని అడుగుతున్నాము. మేము ఎందుకు అడుగుతున్నామంటే ఇది న్యాయబద్ధమైన డిమాండే. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అనే ఒక జడ్జిమెంట్ ఆల్రెడీ ఉన్నది. మేము అడిగేది కూడా అదే సార్. మాకు శ్రమ దోపిడీ కాకుండా మీ ప్రజాప్రభుత్వం ప్రజాపాలనను అందించి మాకు న్యాయం చేయాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. యూజీసీ పే స్కూల్తో కూడిన గౌరవ వేతనం అందించాలట. అట్నే బేసిక్ డిఏ హెచ్ఆర్తో పాటు 3% ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్లు చేస్తున్నారు. ఇన్నేళ్లకించి సేవ చేస్తున్నా, పిల్లల్ని ఇంత మంచిగా తీర్చిదిద్దుతున్నా కూడా మా బతుకైతే ఆచమ్మే గోచరంగా ఉంది. కాబట్టి సర్కారు మామూలు వెంటనే పట్టించుకోవాలి, లేకపోతే మాత్రం ఈ నిరసన ఇంతింత ఎక్కువనే అయితే తప్ప తక్కువనైతే కాదు. మేము IIITలో గత దాదాపు 15 ఏళ్ల నుంచి చేస్తున్న అధ్యాపకులము. సో మా అందరం ఎంతో కృషితో ఇక్కడున్న రూరల్ యూత్కి మేము సేవలను అందిస్తూ వస్తున్నాము ఇన్ని సంవత్సరాల నుంచి. కానీ మమ్మల్ని గవర్నమెంట్ మా వైపుగా చూడడం మానేసిందని మేము అనుకుంటున్నాము. మా బాధని ఎవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో మేము మిగిలిపోయి ఉన్నాము ప్రస్తుతము. సో మేమందరము ఒక న్యాయమైన కోరికని ఈ ప్రెస్ మీట్ ద్వారా గవర్నమెంట్కి తెలియజేయాలనుకుంటున్నాము. ఆ కోరిక ఏమిటి అని అంటే, మా అందరికీ గౌరవనీయంగా వేతనం అందరికీ తగ్గట్టుగా ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, మారుతున్న పరిస్థితుల్లో అందరికీ మినిమం కండిషన్స్లో ఎలా అయితే పే స్కేల్స్ అప్లై చేస్తున్నారో, లైక్ బేసిక్ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ డిఏ 3% ఇంక్రిమెంట్ని మేమందరం కూడా ఈ ప్రెస్ మీట్ త్రూ గవర్నమెంట్కి కోరుకుంటున్నాము. ఇంకెన్ని రోజులని కాంట్రాక్ట్ వ్యవస్థలో మగ్గిపోవాలని చెప్పేసి ఒక తీరు గోస తీస్తలేరు పోట్రి. వెంటనే రెగ్యులర్ చేయాలట. అవు వాజీవే, పని ఒక్కళ్ళది పైకం ఒక్కళ్ళది అన్నట్టు వీళ్ళేమో కష్టపడి పిల్లలకు చదువు చెప్తుంటే పైసలేమో కాంట్రాక్టర్లకు పోవట్టే. ఎంత కష్టపడతారో అంత కూలి రావాల్సిందే కదా. భలే పిల్లలు ఉంటే వసతులు చక్కగా ఉండే, వసతులు పిల్లలు చక్కగా ఉంటే టీచర్లు ఉండరాయే. అగో మరి వీళ్ళందరినీ తీసుకుంటే ఏమైతుంది సార్లు అనవచ్చిరు ఈ ముచ్చటరికైనా పబ్లిక్. వారేవ్వా, ఏం దందా మోపు చేసిండు గీనే. పబ్లిక్ నమ్మకంతోనే ఆట ఆడిండు కదా. మంచిగా పెయ్యి లేవకుండా మందిని ముంచి మంచిగానే సంపాదించబోయిండు. కానీ మన మూడో కన్ను చూసుకుంటా ఊకోదు కదా. చట్టం తన పని తాను చేసుకుంటా పోయింది. ఇక అదేం దందానో మీరు కూడా చూడుర్రో పారి. యోగిడ మంచిగా ఎర్రగా బొట్టు పెట్టుకొని, మూతికి మాస్క్ కట్టుకొని, ఎర్ర తువాల కట్టుకొని, ఎర్ర లుంగి కట్టుకొని నిలబడ్డాడు కదా. గీన గురించే మనం మాట్లాడుకునేది ఇప్పుడు. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అన్నట్టు ఎంత మంచి దంద ముంగటేసుకున్నాడు అనుకుంటున్నారు. ప్రజల నమ్మకాన్ని ముంగటేసుకొని పైకం సంపాదించే ఉపాయం చేసిండు అన్నట్టు. ఏం లేదు, దొంగ స్వామీజీ అవతారం ఎత్తిండు. ఈయన పేరు తూరపాటి బాలయ్య అట. ఈయన భద్రాద్రి మన తెలంగాణ ఇటు బార్డర్ పాయింట్ ఉంటాడు. ఏమున్నా ఆంధ్రాకు పోయి నూజివీడు, ఇటు ఏలూరు ఈ ప్రాంతాలలో పోయి ఇక మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి వాళ్ళకి లేనిపోని భయం కల్పించి పైకం దొబ్బుతుండట. గట్లనే ఓ ఇంటికి పోయి
మీ ఇంటానే కాపుతున్నది, మీ కొడుకు కాపుతున్నది, కనకదుర్గమ్మ పూజ చేస్తే ఆ అపాయం అంతా పోతుందని చెప్పేసి లేనిపోని మాటలని చెప్పి 61,000 జేబులేసుకొని జంపట. ఇక మళ్ళీ ఇంకోరికి పోయి ఇదే కథ పడ్డాడట. ఆడ 26,000 దాకా వసూలు చేసిండట. ఇక పోలీసు వాళ్ళకు ముచ్చట తెలిసేసరికి 2 కేసులు కట్టి ఈడు ఎవరు ఏం చెల్లొచ్చిండు, ఎందుకింత మోసాలు చేస్తుండ అని చెప్పేసి మొత్తం లెక్క తీసేసరికి ఇక అయ్యగారి భాగవతం మొత్తం బయట పడ్డది. ఇక ఇప్పుడు ఈయన జాతకం మన పోలీస్ సార్ చెప్తాడు. 200 రూపాయలు. ఇటీవల మన చాట్రాయి మండలంలో ఆరుగొలను విలేజ్లో నకిలీ స్వామీజీ ఒక డాబా ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంటికి శని పట్టుకుంది. ఆ శని వల్ల ఆ యొక్క అల్లుడు గారు చనిపోతారు, ఆ ఇంటికి ఉన్న అల్లుడు గారు చనిపోతారు, అలాగే పిల్లాడు కూడా చనిపోయే అవకాశం ఉందని చెప్పి ఆ యొక్క లోపల ఉన్న మహిళల్ని భయపెట్టి ఇది కనకదుర్గమ్మ తల్లి యొక్క యంత్రాలు పెట్టి పూజ చేస్తే దానివల్ల వాళ్ళకి ఆ యొక్క అపాయం తప్పుతుందని, ఆ ఫ్యామిలీ సురక్షితంగా ఉంటుందని చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి 61,000 రూపాయలు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఉడాయించడం జరిగింది. అలాగే ఇంతకుముందు కూడా అంటే దగ్గర 8 నెలల క్రితం మన నూజివీడు రూరల్ ప్రాంతంలో పోతిరెడ్డి గ్రామంలో కూడా ఈ సమ్మక్క సారక్క పూజలు చేస్తామని చెప్పి నమ్మించి ఒక 26,400 రూపాయలు ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి తస్కరించడం జరిగింది. ఈ ఎవరు ఏమిటి ఇతను అనేది ఈ 2 కేసులు కట్టడం జరిగింది. దర్యాప్తు చేస్తున్న సమయంలో మన చాట్రాయి ఎస్ఐ గారు వాళ్ళ యొక్క సిబ్బంది, అలాగే మన నూజివీడు రూరల్ సిఐ గారి యొక్క ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో మనము ఇది ఎవరనేది మనం తెలుసుకున్నాము. ఇతను మీ ఎదురుగుండా కనపడుతున్న ఇతనితో ఈ వ్యక్తి ముద్దాయి తోరపాటి బాలయ్య, తండ్రి పేరు కొండయ్య, వయసు 37 సంవత్సరాలు, బుడగజంగాలు, పెరియగూడెం పంచాయతీ అండి. ఇతని అశ్వారావుపేట గ్రామం మరియు మన భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ ప్రాంతం అన్నమాట. ఇతను ఎక్కువగా ఏంటంటే ఈ సత్తుపల్లి, అశ్వారావుపేట, నూజివీడు, చాట్రాయి ఈ మండలం ముస్లిం మండలాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు. తిరిగి ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. దాని మీద ఏంటంటే మనకు తెలిసి 2 కేసులు రిజిస్టర్ అయ్యి ప్రజలు ఇచ్చిన రిపోర్ట్ మీద దాని మీద ఈరోజు మన చాట్రాయి ఎస్ఐ గారు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఏదైతే ఈ యొక్క సొమ్ము బాధితులు పోగొట్టుకున్నారో దాన్ని రికవర్ చేయడం జరిగింది. అది మీ ముందు ప్రదర్శించడం జరుగుతుంది. అగో ఇన్నారు కదా, మీరు కూడా ఏమన్నా శని ఉన్నది, మీకు అది ఉన్నది, ఇది ఉన్నదా అని చెప్పేసి మీ ఇంటికి వచ్చి ఆ తాయితులు కడతాం, ఈ తాయితులు కడతాం, ఇట్లా మంచిగా చేస్తాం, అట్లా మంచిగా చేస్తాం అని చెప్పేసి ఊరా ఇగో ఇట్లనే తిరుగుతానికి ఓ బ్యాచ్ మోపయింది. ఇక అలా మాటలు నమ్మి మీరు ఉన్న పైకం అంతా చేతులు పెట్టిర్రు అనుకో, ఉన్నది ఉడుచుకొని అవతల వాడతారు. ఏమన్నా ఉంటే పోలీసు వాళ్ళకి చెప్పుర్రి ముందుగానే. కానీ గిసొంటి దొంగ స్వామీజీలను నమ్మి ఎవరు మోసపోవద్దు సుమా. మస్తు చెరువులను ప్రాజెక్టులను కట్టి ఇక రైతులకు నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళతోని మంచిగా పంటలు పండినాయి అన్నట్టు. ఇక ఇప్పుడు వచ్చిన సర్కారు కూడా గట్నే చేస్తుందేమో అని అనుకున్నారు. మా రైతన్నలను గిట్ల గోస పెడుతుందని అని అనుకోలే. మరి గిట్ల గోస పెడుతుంది ఏంది? అగో గిట్ల నడి రోడ్డు మీద కూర్చొని ఎట్లెట్ల లొలి ఎత్తారో చూడుర్రో పారి. అగో పోయిన ప్రభుత్వం చేసినట్టు మీరెందుకు చేయరు? ఆ ప్రభుత్వం అట్లా, ఈ ప్రభుత్వం ఇట్లనా? లేదు మేము ఒప్పుకోమంటే ఒప్పుకోమని చెప్పేసి సిద్దిపేట జిల్లా రైతులంతా ఇగో సిద్దిపేట హైవే మీద కూర్చొని ఇక లేవమంటే లేవమని చెప్పేసి ఇట్లా నిరసన తెలుపుతున్నారు. ఓ అన్న ఏమైందో చెప్పే. కూడవెల్లి వాగు 2 వైపులో ఉండబడినటువంటి వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు కూడవెల్లి వాగు ద్వారా వ్యవసాయం ఆధారిత ప్రాంతం అంతా మల్లన్న సాగర్ నుండి గతంలో ఎప్పుడు కానీ ఇబ్బంది కాకుండా నీళ్లు విడుదల చేయడం జరిగింది. ఈసారి ఎలాంటి పట్టింపులు లేకుండా మరి రైతులు అప్పులపాలైతా ఉన్నారు. జేసీబీలు ఇటాచులు పెట్టుకుంటా, గుంతలు తీసుకుంటా, షారెడ్ నీళ్లు తీసుకుపోకుంటూ పొలాల వారబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వృద్ధులు పోయిందంటే ఎండనక మనసనక చల్లనక కూడా వాగులలో పడే ఉంటున్నారు జనాలంతా, రైతులందరూ. ఇప్పుడే నాట్లయినాయి, కలుపు దశలకు వచ్చేసినాయి. ఇంకా ముందు ఎండలు ముదురుతా ఉన్నాయి కాబట్టి ఇక కొద్ది రోజుల లోపల రైతుల బతుకులు పూర్తిగా ఆగమయ్యే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దయచేసి ప్రభుత్వం దీన్ని గతంలో జరిగిన
నీటి విడుదల కార్యక్రమాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు రైతులను కాపాడడానికి తక్షణమే నీటిని విడుదల చేసి ఈ ప్రాంత రైతులందరినీ ఆదుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఇదే కూడవెల్లి వాగుపైన ధర్నా చేస్తున్నారు. ముందు అన్ని గ్రామాల నుండి గ్రామానికి 100 నుండి 200 మంది రైతులు పోయి కూడా మల్లన్న సాగర్ వరకు కూడా పాదయాత్రగా వెళ్లి కూడా మల్లన్న సాగర్ గేట్లు ఓపెన్ చేసి నీటిని తీసుకొచ్చుకునే ఏర్పాటు కూడా చేయబడుతుంది. అరే ఎండాకాలం దగ్గర రావట్టే ఈ వాగు నమ్ముకొని మేము పంటలు ఎత్తిమి. పంటలు వేసినాక వాగులకెళ్ళి నీళ్ళు వదలకపోతే ఎట్లా చెప్పురి? ఈ కూడెలి వాగును ఆధారంగా చేసుకుని ఈ జిల్లా మొత్తం పంటలు ఎత్తిమి. ఆంచెల్లి మల్లన్న సాగర్ నీళ్ళు ఇళ్ళకి వస్తాయి, ఈంచెల్లి మా పంట పొలాలకు వస్తాయి. అటు పక్క రైతులు ఇటు పక్క రైతులు ఈ వాగును నమ్ముకొనే వ్యవసాయం చేయబట్టే. ఎండాకాలం దగ్గర రావట్టే నీళ్ళు అయితే వదులుతలేరు, మా పంటలన్నీ ఎండిపోవట్టే. ఎట్లా బతకాలి, మేము ఏం చేయాలి అని చెప్పేసి ఇగో ఇట్లా నిరసన తెలుపుతున్నారు అన్నట్టు. దుబ్బాక నియోజకవర్గం కూడవెల్లి వాగుపై ఆధారపడి ఉంది. ఈ ప్రాంతంలోని రైతులు రెండు పక్క చందాపూర్ నుంచి మొదలు పెడితే గోసాన్పల్లి వరకు రెండు పక్కల రైతులు ఈ కూడవెల్లి వాగుపై ఆధారపడి వ్యవసాయం సాగిస్తుంటారు. గతంలో మల్లన్న సాగర్ నుంచి పలుసార్లు నీటిని విడుదల చేసి రైతులు సాగు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. కాబట్టి ఈసారి కూడా ఈ ప్రాంతంలోని రైతులు మల్లన్న సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తారనే ఆశతోని పెద్ద ఎత్తున వరి పంటను పండిస్తుంటే వరి నాట్లు వేసిన క్రమంలోనే పంట ఎండిపోతున్నది. భవిష్యత్తులో ప్రమాదం జరగబోతుంది. కాబట్టి ఈరోజు ఈ ప్రాంతంలోని రైతులమందరం నిరసన తెలియజేసి భవిష్యత్తులో ఈ ప్రమాదం రాబోతుంది. ఇప్పటి నుంచే మిర్దోటి వరకు విడుదల చేసి ఆపేసిన నీటిని అక్బర్పేట మండలానికి కూడా విడుదల చేయాలి. ఈ ప్రాంతంలోని రైతులను కూడా ఆదుకోవాలి. మల్లన్న సాగర్ నుంచి గత వారం క్రితం నీటిని విడుదల చేసి మిర్దోటి వరకే ఆపేయడంలో మతలబేందో ఈ ప్రాంతంలోని మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు ఈ ప్రాంతంలోని రైతులకు సమాధానం చెప్పాలి. ఓట్లకు వచ్చినప్పుడు ఏం చెప్పిరు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంకో 4 వద్దులు అయితే కూడెల్లి జాతరనేనాయ. కనీసం పుణ్యతానం చేద్దామంటే సుక్క నీళ్లు లేవాయే. గా జాతర ఎట్లా వేయాలన్న సోయిగులు లేదా? ప్రోటోకాల్ మీద లొల్లులు పెట్టుకొని పంచాయలు పెట్టుకుంటారు. రైతులనేమో గాలికి వదిలేస్తారా? ప్రోటోకాల్ మీద ఉన్న శ్రద్ధ పబ్లిక్ మీద లేకపాయే అని చెప్పేసి గరంగా వచ్చిరు. వాజీవే ఇప్పటి వరకు 25 టీఎంసీల నీటి ఉన్నా గానీ అధికారులు కూడవెల్లి బావులో కేవలం మిర్దొడ్డి వరకు వదిలిపెట్టి అక్బర్పేట భూంపల్లి మండలంకు ఆపేసినారు. ఈ యొక్క అక్బర్పేట భూంపల్లి మండలం రైతులందరూ కూడా జేసీబీలు పెట్టి అప్పుల పాలవుతూ పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ కలుపులోకి రాలేదు. ఇప్పటివరకు వరి చేనులు కూడా కలుపులోకి రాలేదు. భూగర్భ జలాలు అన్ని అడగట్టిపోయినాయి. వెంటనే ఎంఆర్ఓ గారు ఈ యొక్క సమస్యను లెటర్ తీసుకొని పై అధికారులకు తెలియజేసి వెంటనే మల్లన్న సాగర్ నుంచి నీళ్లను విడుదల చేసి ఈ యొక్క భూమిపై అక్బర్పేట రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఇదే రైతులందరం పోయి కూడా మల్లన్న సాగర్ గేట్లు ఎత్తే పరిస్థితి కూడా తెచ్చుకోవద్దని చెప్పేసి ఈ అధికారులకు మేము తెలియజేస్తా ఉన్నాం. మల్లన్న సాగర్ కట్టింది రైతులకు నీళ్ళు ఇత్తానికేనా? నీళ్ళు ఇత్తానికి మళ్ళీ వీళ్ళ సొమ్ము ఏం పోతుందో అర్థం అయితే లేదట. ఇది రైతులని కోసపెట్టుడు కాకపోతే మొత్తం మీద అయితే పోలీసులు వచ్చి సముదాయించి లేపిరు అనుకో. ఈ జిల్లా ఇన్ఛార్జీలైన మంత్రి పొన్నం ప్రభాకర్ అట్లనే మంత్రి కొండా సురేఖ మేడం ఖచ్చితంగా వీటికి సమాధానం చెప్పాల్సిందేనట, నీళ్ళు వదలాల్సిందేనట. లేకపోతే మాత్రం అస్సలు ఊకోమన పట్టిర్రు. ఇక చూడాలా మరి ఇంత పోరాటం చేసిన తర్వాతనన్నా నీళ్ళు వదులుతారో లేకపోతే పంటలను ఇట్లనే ఎండబెడతారో. ఇవన్నట్టు ఇయాల్టి ముచ్చట్లు. ఇక రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండరు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా. రేపు మళ్ళీ వస్తా.